అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాంబిక. నేను చీరాల నుంచి మాట్లాడుతున్నాను. మనము ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ లో నుంచి ముముక్షు యొక్క 4 శత్రువులు అనేటువంటి ఒక టాపిక్ ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అండి. ముందుగా మనందరి గురువు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారికి, నా తల్లిదండ్రులకి, నా కుటుంబ సభ్యులకి, అలాగే మహావతార్ ఫౌండేషన్ వారికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నేను నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది స్పిరిచువల్ టాబ్లెట్స్ లో టాపిక్ చెప్తున్నాను ఇప్పుడు నేను. ముముక్షు యొక్క 4 శత్రువులు అన్నమాట. అంటే ముముక్షువు అంటే ఏంటంటే మనం మోక్షం కావాలి అనుకునే వాళ్ళని ముముక్షువు అంటారు. ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని తీసుకోవటం ద్వారా ఎప్పుడైతే గనక ఒక వ్యక్తి మోక్షం కావాలి అని బలంగా కోరుకుంటారో వాళ్ళని ముముక్షువులు అంటారు. మరి ఆ ముముక్షువు యొక్క స్థితికి చేరుకోవటానికి 4 రకాల స్థాయిలు మనకి నిరోధం వస్తూ ఉంటుందన్నమాట. ఆ 4 రకాల స్థాయిల్ని మనం ఎప్పుడైతే దాటుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనకి ఆ ముక్తి లేదా మోక్షం అనేది మనకి లభిస్తుంది అనమాట. ఆ 4 స్థాయిలు ఏంటనేది మనం ఇవాళ తెలుసుకుందాము. మనం సాధారణంగా ఏంటంటే మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత కొంతకాలానికే మనకి తెలిసిపోతుంది. నేను అంటే ఈ శరీరం కాదు, నేను అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని నేను అనేది మనకి తెలుస్తుంది అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఇన్ని జన్మలు మనం ఎందుకు తీసుకుంటామంటే ఈ శరీరాన్ని తీసుకొని ఈ ఆత్మ అనేక రకాలైనటువంటి జ్ఞానాలని, అనేక రకాలైనటువంటి విషయాలని అన్ని జన్మల్లో నేర్చుకోవడానికి మరల జన్మ తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఆ జ్ఞానం నేర్చుకోవడం కోసం మాత్రమే మనము ఈ ఆత్మ శరీరాన్ని తీసుకొని భూమి మీదకి వస్తుందన్నమాట. అట్లా ఆ విషయం ఎప్పుడైతే తెలుస్తుందో మనకి, మనం ఏం చేస్తామంటే పోను ఏంటంటే మనకి కేవలం ఈ ప్రాపంచిక సుఖాల కోసమే మాత్రమే మనం ఇక్కడికి రాలేదు. ఈ ధ్యానం చేసి జ్ఞానం తీసుకొని ఇదే ఆఖరి జన్మగా చేసుకోవటానికి, మనం మోక్షం పొందటానికి ఈ భూమి మీదకి వచ్చాము. మరలా మనము ఉన్నత లోకాలకు వెళ్ళి పూర్ణాత్మను చేరుకోవాలి. ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మనము ఎప్పుడు చూసినా ధ్యానము, జ్ఞానము అదే సాధనలో ఉంటారన్నమాట. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ మనము మోక్షాన్ని అనేది పొందగలుగుతాం. అట్లా మనం ఈ భూమి మీద జన్మ తీసుకొని ఆధ్యాత్మికంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పూర్ణాత్మ స్థాయిని చేరే వరకు కూడా మనకి రకరకాల స్థాయిల్లో ఏ విషయాల్లో మనము అడ్డం పడుతుంది మనం మోక్షం పొందటానికి అనేది తెలుసుకున్నాం. వాటిల్లో మొట్టమొదటిది భయం అన్నమాట. రెండవది అసంపూర్ణ జ్ఞానము, మూడవది అతీంద్రియ శక్తులు, నాలుగవది ఆధ్యాత్మిక బద్ధకము. ఫస్ట్ది భయం అన్నమాట. భయం గురించి తెలుసుకుందాము. ఈ భయంలో కూడా మరలా మనకి 4 రకాల భయాలు ఉంటాయన్నమాట. ఈ భయము, అసంపూర్ణ జ్ఞానము, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకము, ఈ 4టినే ముముక్షు యొక్క 4 శత్రువులుగా మనము చెప్తాము ఇక్కడ. ఒక ముక్తి పొందాలి, మోక్షం పొందాలి అనుకునే వాళ్ళు ఈ 4 విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డం పడిన తర్వాత ఆత్మ ప్రగతి ఆ దశలో కుంటుపడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మరలా అక్కడ మనం ఆగిపోతాము. ఏ స్థితిలో మనకి దాటలేకపోతామో అక్కడ మరలా మనము ఆత్మ యొక్క పరిణితి ఆగిపోతుంది అనమాట. ఇట్లాగే అప్పుడు ఏం చేస్తుంటే ఈ ఆత్మ ఎక్కడైతే ఆగిపోయిందో మరలా అక్కడి నుంచే మనం జన్మ తీసుకోవటం అనేది మొదలు పెడతాం అనమాట. అట్లాగా కొన్ని జన్మల్లో భయాన్ని పోగొట్టుకోవాలి, కొన్ని జన్మల్లో అసంపూర్ణ జ్ఞానాన్ని, అలాగే కొన్ని జన్మల్లో అతీంద్రియ శక్తులు వచ్చినప్పుడు వాటిని ఎలా జయించాలనేది, కొన్ని జన్మల్లో ఆధ్యాత్మిక బద్ధకాన్ని, వీటన్నిటిని తొలగించుకొని చిట్ట చివరికి మనము మోక్షం అనేటువంటి స్థితికి చేరుకుంటాం అన్నమాట. ఏదైనా కానీ ఒక జన్మను తీసుకొని అదే ఆఖరి జన్మ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనందరం కూడా ఈ 4 దశల్ని దాటుకున్న తర్వాతనే ఆ మోక్షం అనేది వస్తుందన్నమాట. అయితే ఏంటంటే మొట్టమొదటిది భయము. ఈ భయంలో ఏంటంటే మళ్ళా 4 రకాలైనటువంటి భయాలు ఉంటాయన్నమాట. అవి ఏమేమిటంటే శారీరక భయము, రెండవది మానసిక భయము,
మూడవది బుద్ధి స్థాయిలో ఉండేటువంటి భయము, నాలుగవది ఆత్మ స్థాయిలో ఉండేటువంటి భయము. 4 రకాలైనటువంటి భయాలు ఉంటాయి అన్నమాట మనకి. భయం అనే దాంట్లో మళ్ళా ఈ 4 రకాల భయాల్ని కూడా మనము జయించాలన్నమాట. మా ఆత్మ ఏంటంటే తొలి దశల్లో ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం జంతు జన్మల నుంచి వచ్చాము. ఈ జంతు జన్మల్లో ఒక జంతువు ఇంకో జంతువుని వేటాడి చంపి తినటము, లేదా మనుషులైనా గాని జంతువుల్ని చంపటము, ఒక భయంలోనే కూరుకుపోయి ఉంటాయన్నమాట ఆ జంతు ప్రాణులన్నీ గూడా. లేదా వేటాడే తత్వంలోకొచ్చిన తర్వాత క్రూరంగా గాని ఇట్లాగే ఉంటాయన్నమాట. అప్పుడు ఆ భయాన్ని మనిషి జన్మలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము పోగొట్టుకోలేమన్నమాట. అట్లాంటప్పుడు ఏంటంటే ఈ తొలి జన్మల్లో మా అతి ముఖ్యమైన దశ ఏంటంటే భయం అన్నమాట. ఈ శరీరానికి సంబంధించిన ఈ భయం ఎలా ఉంటుందంటే, ఈ శరీరం ఏమైపోతుంది అనే భయము మనకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతసేపటికి నేను అంటే ఈ శరీరం అని అనుకుంటాము. ఇందులో ఉన్న ఆత్మ అనేది ఎవరో ఒకళ్ళకి తప్పించి అంత పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉండరనమాట. మాక్సిమం ఏంటంటే ఈ నేను అంటే ఈ శరీరం అని అనుకుంటాం అనమాట. అట్లాంటప్పుడు ఏంటంటే ప్రతి చిన్న విషయానికి శరీరానికి ఏమైపోతుందో అనేటువంటి భయము మనకు బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. శరీరానికి సంబంధించి ఈ శరీరం ఏమైతుందో అనేటువంటి భయము ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనము కొంచెము ఎండలో ఎక్కువ ఎండని తట్టుకోలేము, ఎక్కువ చలిని తట్టుకోలేము. ఒక వర్షము, తుఫాను అట్లా ఎలాంటి పరిస్థితులను కూడా మనము తట్టుకోలేని స్థితుల్లో ఎక్కడికి వెళ్తే ఆ శరీరానికి ఏం జరుగుతుందో ఇలాంటి భయాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సపోజ్ రాత్రి పూట చీకట్లో వెళ్తున్నాము, ఆ చీకట్లో ఏం జరుగుతుందో మనకి ఇట్లా ఇలాంటివన్నీ కూడా మన శరీరానికి ఏమన్నా యాక్సిడెంట్ అవుతుందేమో ఇట్లా శరీరానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి భయాలు ఉంటాయి అన్నమాట మనకి. ఈ భయాలన్నీ మనం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే మనకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఈ శరీరంతో కొన్ని సాహస కృత్యాలు అనేవి చేయటము అలవాటు చేసుకోవాలి. చాలా మంది చూడండి ఎగ్జిబిషన్కి వెళ్ళి జైంట్ వీల్ ఎక్కాలన్నా కానీ భయపడిపోతారనమాట ఆఖరికి. అంటే వాళ్ళ శరీరం పట్ల అంత ఎక్కువ భయం ఉంటుంది. ఇక్కడి నుంచి నేను కింద పడిపోతానేమో, నాకేమైనా అవుతుందేమో అనేసి. నీళ్లు చూస్తే భయపడతారు కొంతమంది, కొండలు చూస్తే భయపడతారు. కానీ ఇలా ఏ భయము ఉన్నంత వరకు కూడా మనకి ఆ మోక్షం అనేది రాదనమాట. అట్లా ఏంటంటే మనము అవకాశం వచ్చినప్పుడల్లా కూడా మన శరీరంతోటి ఏదో ఒకటి సాహస కృత్యాలు చేయటం. కనీసం మనకు తగినటువంటి చిన్న చిన్నవి ఈ ఎగ్జిబిషన్ లో ఒక జైంట్ వీల్ ఎక్కడం వరకైనా గానీ అవన్నా భయం ఉండే వాళ్ళు కూడా ఉంటారు. లేదు ఒక నీళ్ళల్లో పడవ మీద వెళ్ళాలన్నా భయపడే వాళ్ళు గాని, ఎత్తు హైట్ నుంచి కిందకు చూస్తే భయపడే వాళ్ళు గాని, ఇట్లా అన్ని రకాల భయాల్ని కూడా మనం పోగొట్టుకోవాలన్నమాట. ఏ స్థితిలో అయితే మనం భయంతోటి మన ఆత్మ పరిణితి ఆగిపోతుందో మరలా నెక్స్ట్ జన్మలో అయినా గానీ మనము అక్కడి నుంచే మళ్ళా వచ్చి ఆ ఆ జ్ఞానాన్ని నేర్చుకునే వరకి అలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతూనే ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏ ఏ విషయంలో భయం వచ్చినా కానీ మనకి మనము ఒక ఆ, మనకి మనమే ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ మనల్ని మనమే ప్రోత్సహించుకుంటూ ఆ భయాన్ని పోగొట్టుకునే విధంగా మనము ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ జీవితం అనే ఆటకి శరీరం అనే బొమ్మను తీసుకొని వచ్చాము. దీన్ని మనం పూర్తిగా వినియోగించుకోవాలి అనేటువంటి సిద్ధాంతాన్ని ఎప్పుడు కూడా దాన్ని పాటిస్తూ ఉండాలన్నమాట. మనం ఆత్మస్వరూపం కాబట్టి మన శరీరానికి ఏమవుతుంది అనేటువంటి ధైర్యాన్ని మనకి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలన్నమాట. రెండవది ఏంటంటే మానసికమైనటువంటి భయము. మనకి ఏంటంటే ప్రతి డైలీ లైఫ్ లో ప్రతిరోజు దేనికో ఒక విధంగా మనం మానసికంగా కూడా భయపడుతూ ఉంటాం అన్నమాట. అదేంటంటే ఒకవేళ జాబ్ చేసే వాళ్ళైతే బాస్ తో ఎక్కడ మాటలు పడాల్సి వస్తుందో, స్కూల్కి వెళ్ళే కాలేజీకి వెళ్ళే పిల్లలైతే కనుక టీచర్స్ తోటి లెక్చరర్స్ తోటి ఎక్కడ వాళ్ళ చేత మాటలు అనిపించుకోవాల్సి వస్తుందో, నా వర్క్ సరిగా లేదేమో అనేసి, బిజినెస్ లో అయితే నష్టాలు వస్తాయేమో అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఏమి జరగకముందే ముందుగానే ఊహించేసుకొని భయపడుతూ ఉంటారన్నమాట. మనసుతోటి అది జరిగిన తర్వాత బాధపడతాం కాదు, జరగక ముందే ముందుగానే ఊహించేసుకొని అట్లా అవుతుందేమో ఇట్లా అవుతుందేమో అనేసి బాధపడుతూ ఉంటారన్నమాట. దీన్ని ఏంటంటే మానసిక భయము అని అంటాం అన్నమాట. మనం ఎప్పుడూ కూడా మెడిటేషన్ లో కూర్చొని
ఆ దా అది వచ్చినప్పుడు మనం ఒక విశ్లేషణ చేసుకోవాలనమాట. ఇట్లా ఎందుకవుతది? కాదులే అనేసి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆహ్, ఒక స్కూల్ పిల్లవాడు స్కూల్‌కెళ్ళే పిల్లవాడు ఇంటికి ఒక అరగంట లేట్‌గా వచ్చాడనుకోండి. ఈ లోపల తల్లేం చేస్తుందంటే, ఇప్పుడంటే ఫోన్లున్నాయి. ఆవిడ ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంటది. స్కూల్ టైము 4:00కల్లా రావాలి పిల్లవాడు. ఇవాళ 4:30 అయింది, 5 అయింది ఇంకా రాలేదు. అంటే అక్కడ ఏమి జరిగినా, జరగకపోయినా అబ్బాయికేమన్నా యాక్సిడెంట్ అయిందేమో, ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోయారేమో, దారి తప్పిపోయాడేమో, రకరకాలుగా ఊహించేసుకొని భయపడతా ఉంటారనమాట. తీరా ఒక 10 నిమిషాలు అటు ఇటుగా ఆ పిల్లవాడు ఇంటికి రానే వస్తాడు. అప్పుడేంటంటే ఇప్పటి వరకు పడిన టెన్షన్ అంతా కూడా పోతది. కానీ ఏం జరగకముందే జరిగినట్లుగా ఊహించుకొని పడేటువంటి భయాన్ని మానసిక భయము అంటారనమాట. అది అలా జరిగినప్పుడు ఎట్లా పోగొట్టుకోవాలి మనము? ముందుల వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్‌కి ఫోను చేసి, స్కూల్ వదిలిపెట్టారా లేదా? ఇవాళ ఏమన్నా లేట్‌గా ఏమన్నా ఎక్స్‌ట్రా క్లాస్ ఏమన్నా ఉన్నదా? లేపోతే వాళ్ళ స్కూల్ వ్యాన్ డ్రైవర్‌కి ఫోను చేసి ఆహ్, దారిలో ఏమన్నా ఆగారా? మా అబ్బాయి వచ్చి మీ వ్యాన్‌లోనే కదా! ఇట్లా వివరం కనుక్కొని, అప్పుడు కొంచెం మనం నెమ్మదించవచ్చనమాట. ఓహో! పలానా కారణం చేత పిల్లలు ఆగిపోయారు. మా అబ్బాయి ఒక్కడే గాదు అందరూ ఆగిపోయారనేసి. అట్లాగా ఒక విశ్లేషణ భయం రాంగ్‌లోనే విశ్లేషణ చేసుకోవాలి. ఓహ్! ఇట్లా అయ్యుండదులే. ఒకవేళ ఇట్లా జరిగుండొచ్చులే అనేసి. అంతేగాని ఏమి జరక్కముందే ముందుగానే భయపడిపోతూ ఉన్నామంటే గనక, అక్కడ మానసిక స్థాయిలో కూడా మనము ఆ భయాన్ని జయించలేకపోతాం అనమాట. శరీరానికి సంబంధించి ప్రతి చిన్న విషయానికి నాకేమైపోతదనుకుంటే శరీర భయాన్ని తొలగించుకోలేము. ప్రతి చిన్న విషయానికి మనసులో ఆందోళన పడతా ఉంటే మానసిక భయాన్ని కూడా మనము తొలగించుకోలేమనమాట. ఆ తర్వాతదేంటంటే మూడో భయమేంటంటే బుద్ధిమాంద్యము. అంటే ఇంటలెక్చువల్ ఫియర్ అన్నమాట. శరీరానికి సంబంధించిందయిపోయింది. మనసుకు సంబంధించిందయిపోయింది. ఇప్పుడు బుద్ధికి సంబంధించినటువంటి భయం గురించి తెలుసుకుందాం. ఈ ఈ భయం ఎలా ఉంటదంటే, ఒక పని ఆల్రెడీ మనం చాలా బాగా చేసే ఉంటాము. కానీ మరలా చేయాల్సొచ్చేసరికి, అమ్మో! పోయినసారి కుదిరింది కదా! మళ్ళా ఇప్పుడు కుదురుద్దో లేదో, ఇప్పుడు చేయగలనో లేదో అని అట్లా భయపడుతూ ఉంటాం అన్నమాట. మన తెలివితేటలు మనకు తెలిసి కూడా, మరలా నేను చేయగలనో లేదో అనేసి మన బుద్ధి స్థాయిలో ఆలోచించి భయపడుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి ఎప్పుడు చూసినా 10థ్ క్లాస్‌లో స్కూల్ ఫస్టొచ్చారు. ఇంటర్‌లో కాలేజీ ఫస్టొచ్చారు. అలాగే డిగ్రీలో గూడా కాలేజీ ఫస్టొచ్చారు. మరలా పీజీలో చేరిన తర్వాత కూడా, అమ్మో! నేను ఎగ్జామ్ రాయగలనో లేదో, పాసవుతానో లేదో, ఈసారి నేను ఫస్టొస్తానో లేదో, ఇట్లా ముందుగానే వాళ్ళు చేయగలరు వాళ్ళు. నేను ఎప్పుడైనా నేనే ఫస్ట్ నేనంత బాగా ప్రిపేర్ అవుతాను కాబట్టి అని. అయినా గాని మళ్ళా వాళ్ళు ఆ భయానికి లోనవుతూ ఉంటారనమాట. ఇట్లాంటి భయాలన్నీ ఏంటంటే బుద్ధి స్థాయిలో ఉండేటువంటి భయాలనమాట. అప్పుడేంటంటే ఎప్పటికప్పుడే మన యొక్క టాలెంట్‌ని మెరుగుపరుచుకుంటూ ఉండాలి. కొంచెం భయం రాంగలోనే మరలా నేను ఎప్పటికంటే గూడా ఈసారి ఇంకా బాగా చదివాను గాబట్టి, ఈసారి నేనింకా బాగా ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంటాను అనేసి. సపోజ్ మనమే ఇంట్లో ఉంటాము. ఇంట్లో మనం ఏదో ఒక ఫేవరెట్ డిష్ మనం చేస్తే చాలా బాగుంది అని అంటారు ఇంట్లో. ఏదన్నా ఒక స్వీట్ గానీ ఏదో ఒకటి. నెక్స్ట్ టైమ్ ఏం జెప్తారు, మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఒక 10 మంది వరకి, ఆ స్వీట్ చెయ్యి అని అన్నప్పుడు మనలో ఎలా ఉంటుందంటే, ఎప్పుడు బాగా కుదురుతదది. మరి ఈసారి 10 మందొస్తున్నారు. ఒకవేళ కుదరలేదనుకో ఎట్లాగా? వీళ్ళందరూ చెప్పారు గదా! మా అమ్మ ఈ స్వీట్ చేస్తే బావుంటదనేసి. మరి వాళ్ళొచ్చినప్పుడు కుదిరిద్దో లేదో? అంటే ఇది గూడా అంతే. ముందుగానే ఊహించేసుకొని నేను చెయ్యగలను. అది నేను చేసినంత బాగా ఎవరు చేయలేరు ఆ స్వీటు. అయినా గాని ఆ భయమనమాట. బుద్ధి స్థాయిలో అలాంటి భయాలుంటాయనమాట. చేయగలిగి కూడా చేయలేనేమో అనేటువంటి భయముంటదనమాట. ఇట్లాంటప్పుడు గూడా మనం ఏం చేయాలంటే, మనకి ఖాళీ సమయాల్లోనే మనకి మనమే ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని, ఇవాళ ఈ పని నేను చేయగలిగానంటే, రేపు ఇంకొంచెం పెద్ద పని, 4 రోజులాగి ఇంకా కొంచెం పెద్ద పని. ఇది ఎట్లైనా నేను పూర్తి చేయాలనేసి ఒక టార్గెట్ గనక మనం పెట్టుకున్నామంటే, ఆ బుద్ధి స్థాయిలో ఉన్నటువంటి భయాల్ని మనం పోగొట్టుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు సపోజు ఆహ్, మేడం గారున్నారు. ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. డైలీ 1 అవర్, 2 అవర్స్ అలాగా. ఇ ఇప్పుడు మేడం గారు ఏమనుకున్నారు, ఒక 3 డేస్ గాని, ఒక 11 డేస్ గాని నేను క్లాసెస్ కండక్ట్ చేయాలి అని అనుకున్నారు అంటే గనక, దానికి తగ్గట్టుగా ఆ ఏర్పాట్లు చూసుకుంటారు. లేదా నేను చేయలేననుకుంటే అది అట్లాగే ఉంటదనమాట. ఫస్ట్ ఒక 1 డే క్లాస్ పెట్టుకొని నేను చేయగలను అనుకున్న తర్వాత మళ్ళా 3 డేస్ అని అట్లాగా మనల్ని మనము టార్గెట్ పెంచుకుంటూ
మన యొక్క బుద్ధి స్థాయి అంటే మన యొక్క తెలివితేటల్ని ఆ టాలెంట్ ని పెంచుకుంటూ పోతే ఆ బుద్ధి స్థాయిలో ఉన్నటువంటి భయాల్ని మనం పోగొట్టుకోగలుగుతాం అన్నమాట. ఆ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆత్మ స్థాయిలో భయం కలుగుతూ ఉంటది మనకి. చిట్ట చివరిగా ఏంటంటే ఆత్మపరంగా మనకి ఏమీ తెలియని భయము అన్నీ తెలుస్తది. మెడిటేషన్ చేస్తున్నాము, నాలెడ్జ్ తీసుకుంటున్నాము, అంతా బానే ఉంది. అయినా గాని ఎక్కడో ఏదో తెలియని భయం ఉంటా ఉంటదన్నమాట మనకి. ఇదేంటంటే మనకి ఆత్మ అన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా నేనేదో మిస్ అవుతున్నాను, ఇంకా నేనేదో నేర్చుకోలేకపోతున్నాను, ఇంకా ఎక్కడో జ్ఞానం తీసుకోవాలి. ఇలాంటి భయాలు కలుగుతా ఉంటాయన్నమాట. ఇట్లాంటి భయం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే, మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడూ అందరికీ పంచుతూ ఉండాలన్నమాట. ఆ పంచేటప్పుడు మనము ఇంకా ప్రిపేర్ అవుతాము దానికోసము. ఆ పంచినప్పుడు వాళ్ళు పొందిన ఆనందము, ఆ జ్ఞానం తీసుకున్న వాళ్ళు పొందినటువంటి ఆనందము తిరిగి అది మనకి వచ్చి, మనకి గూడా ఆ భయం స్థానంలో మనకి కొంత ఆనందం అనేది కలుగుతుందన్నమాట. మొట్టమొదటి జన్మల్లో ఏంటంటే, ఈ ఈ ధ్యానానికి వీటికి రాకముందు పూజలు, పునస్కారాలు, గుడులు, గురువుగారులు, బాబాలు ఇట్లా వీళ్ళ దగ్గర శిష్యులుగా ఉన్నప్పుడేంటంటే, కొన్ని మొదటి జన్మల్లో అన్నదానం అంటే, భూదానం అంటే, గోదానము ఇలాంటి వాటిల్లో కర్మలలో విషయంలో దానం చేస్తూ ఉంటారనమాట. అది కూడా చాలా మంచిది. అసలేం చెయ్యని దాని మీద అది చాలా మంచిది. కానీ ఆత్మ పరిణితి బాగా వచ్చిన తర్వాత ఏం తెలుసుకుంటామంటే, ఈ అన్ని దానాల కంటే కూడా ఆత్మ జ్ఞానాన్ని పంచేటువంటిదే అన్నిటికంటే గొప్ప గొప్ప దానము అని చెప్పి తెలుసుకుంటాం. ఎందుకంటే అన్నం అనేది ఒక రోజుకి అయిపోతుంది. లేదా మనం ఒక ఎవరికన్నా ₹1,00,000 డబ్బులు ఇస్తే ఒక నెల రోజుల్లోనో, ఒక సంవత్సరంలోనో అయిపోవచ్చు. కానీ జ్ఞానం అనేది ఎప్పుడైతే మనం నేర్పిస్తామో ఆధ్యాత్మిక జ్ఞానము ఏం చేయటం వలన మనకి ఈ కర్మలో అనుభవిస్తున్నాము, ఏం చేస్తే వీటిని పోగొట్టుకుంటాము అనేది వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఏంటంటే, ఈ జ్ఞానాన్ని వాళ్ళు మళ్ళా మరుసటి జన్మకు కూడా తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచేది అన్నిటికంటే గొప్ప సేవ అన్నమాట. ఈ ఈ ఈ సేవ ఎప్పుడైతే చేయటం మొదలు పెడతామో, మనకి ఆత్మపరమైనటువంటి భయాన్ని కూడా మనం దాటుకుంటాం అన్నమాట. అట్లా ఎప్పుడైతే మన ఈ 4 రకాల భయాల్ని గనక దాటుకున్నాము అంటే గనక, ఒక నిరోధాన్ని నుంచి మనము బయటపడినట్లే. అయితే ఏంటంటే, ధ్యానం ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత, చాలా మంది మొదట్లో ఈ భయం నుంచి ఎన్నో అనుభవాలు ఎదుర్కోవాల్సొస్తుందనమాట. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏంటంటే, చాలా మందికి వికృతమైనటువంటి ముఖాలు ద వచ్చి కళల్లో, మెడిటేషన్‌లో కనిపించటము, మనం ఉలిక్కిపడి లేవటము, ఇయన్నీ జరుగుతా ఉంటాయన్నమాట. ఎవరో మన వైపుకి వస్తున్నట్లు, మన మీదకు దూకుతున్నట్లు, ఇలాంటివి మెడిటేషన్‌లో ఇలాంటి కళలు గాని, అనుభవాలు గాని వస్తా ఉంటాయన్నమాట. ఇంకా ఏంటంటే, ఒక్కోసారి మనకి మెడిటేషన్ డీప్‌లో ఉన్నప్పుడు మన నుంచి మన సూక్ష్మ శరీరము రిలీజ్ అయిపోతది. సూక్ష్మ శరీరం బయటకు వచ్చి, అది మనల్ని మనం చూసుకున్నప్పుడు గూడా మనకు చాలా భయమేస్తుందనమాట. అట్లాంటప్పుడు గూడా మనము ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. మన నుంచి సూక్ష్మ శరీరం బయటకొచ్చింది. మనం చూసేది మనల్నే అనేసి. ఇట్లాగా తొలి రోజుల్లో ధ్యానానికొచ్చిన తొలి రోజుల్లో ఏంటంటే, ఇలాంటి భయాలన్నీ గూడా మనకు ఎదురవుతూ ఉంటాయన్నమాట. అయన్నీ పోగొట్టుకోవటానికి మనము ఈ ఈ ధ్యానం నేర్చుకుంటూ నేను ఆత్మ స్వరూపాన్ని కాబట్టి నాకు ఆత్మకి మరణం అనేది లేదు కాబట్టి నన్ను నేను సాక్షిభూతిగా చూసుకుంటూ నేను ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను అనేసి మనకి మనమే సజెషన్స్ ఇచ్చుకుంటూ ఈ 4 రకాల భయాల నుంచి కూడా మనము బయటపడాలన్నమాట. ఎప్పుడైతే ఈ అన్ని రకాల భయాల్ని సాధన చేస్తే భయం అనే దాని నుంచి మనం బయటపడిపోయినట్లే. రెండోదేంటంటే అసంపూర్ణ జ్ఞానము. అసంపూర్ణ జ్ఞానం అంటే సగం సగం తెలుసుకొని నాకన్నీ తెలిసిందిలే అనుకోవటం అన్నమాట. ఈ అసంపూర్ణ జ్ఞానం ఎట్లాంటిదంటే ఒక కుండకి అడుగు భాగం లేనట్టు, బేస్ లేనట్లన్నమాట. అంటే దాంట్లో ఏం పోసినా గాని నిలవదింక. మనం ఎందుకంటే ప్రతి దానిలో కూడా మనం సగం సగమే తెలుసుకుంటాము. ఆ సగానికే నాకన్నీ తెలుసులే అనుకుంటాం అన్నమాట. కాబట్టి నాకంతా వచ్చేసింది. నాకంతా తెలుసు. ఇంకా వాళ్ళు చెప్తే నేను వినేదేంటి? వాళ్ళకంటే నాకే బాగొచ్చు. ఇలాంటివన్నీ గూడా ఆలోచనలన్నీ వస్తా ఉంటాయన్నమాట. ఈ అసంపూర్ణ జ్ఞానం ఆ స్టేజ్‌లో మనం ఉన్నప్పుడన్నమాట. ఇంకా ఏంటంటే మనకంటే పెద్దోళ్ళ దగ్గర నుంచన్నా కొంచెం ఒకటి అరా వింటారు గానీ వీళ్ళు,
వాళ్ళకంటే చిన్న వయసులో చిన్న వాళ్ళ దగ్గర కానివ్వండి, స్థాయిలో చిన్న వాళ్ళ దగ్గర కానివ్వండి, వాళ్ళు ఏమి వినటానికి కూడా సిద్ధపడరు అనమాట. వాళ్ళ దగ్గర ఏమి నేర్చుకోవడానికి కూడా సిద్ధపడరు. కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎంతో కొంత జ్ఞానం అనేది ఉంటది. ఇంకొక మాట చెప్పాలంటే ఇవాళ రోజుల్లో మనకంటే మన పిల్లలకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఫోన్ పట్టుకున్నామంటే మనకేం తెలీదు. వాళ్ళకి తెలిసిన దాంట్లో సగం కూడా మనకు తెలీదు. కానీ పిల్లలు వీళ్ళకేం తెలుసులే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. అలాగే ఒక యజమాని వాళ్ళ గుమస్తా దగ్గర నేర్చుకునేదేంటి, తన కింద క్లర్క్ దగ్గర నేర్చుకునేదేంటి, ఇట్లా ఎప్పుడు అనుకోకూడదనమాట. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా వాళ్ళకి తెలిసినంత జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా. ఎప్పుడైతే మనం ఈ అహంకారాన్ని వదిలిపెడతామో, వీళ్ళు చెప్పేదేంటి నాకు, వీళ్ళ దగ్గర నేను వినేదేంటి, వీళ్ళకంటే నాకే ఎక్కువ తెలుసు, ఇలాంటి అహంకారం ఉన్నంత వరకు కూడా మనం ఎదగలేమన్నమాట. జ్ఞానాన్ని తీసుకోలేము. ఎప్పుడైతే ఆ అహంకారాన్ని వదిలిపెడతామో మనం అప్పుడు అసంపూర్ణ జ్ఞానం నుంచి బయటపడతాం అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ధ్యానంలో మనం కొంత పట్టు సంపాదించిన తర్వాత మన గురించి మనకి కొంత అర్థమైన తర్వాత ఏంటంటే అక్కడితో ఆగిపోకూడదు. మనకు ఎదురుగా వచ్చే ప్రతి సంఘటన కానీ, ప్రతి విషయం కానీ, ప్రతి మనిషి కానీ, ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఏది మనకి అవసరం లేనిది ఆ విషయం మన దాకా రాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది మన దాకా వచ్చింది అంటే దాని నుంచి మనం ఏదో నేర్చుకోవాలనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని ఆ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ అసంపూర్ణ జ్ఞానం అనేది తొలగిపోతుంది అనమాట. ముఖ్యంగా అహంకారాన్ని మనం పోగొట్టుకోవాలి. అప్పుడే అసంపూర్ణ జ్ఞానం నుంచి మనం బయటపడతాం అనమాట. 99% ఒక విషయం గురించి మనం నేర్చుకొని 100% ఇంకేముందిలే అని వదిలేసినా గానీ ఒక్కొక్కసారి ఆ నేర్చుకోకుండా వదిలేసిన విషయమే మనకు అత్యవసర పరిస్థితుల్లో అవసరానికి రావచ్చు అన్నమాట. కాబట్టి ప్రతి విషయం గురించి కూడా క్షుణ్ణంగా 100% తెలుసుకొని ఉంటే ఆ ఏ సమస్య వచ్చినా గానీ మనం వెంటనే మనం తెలుసుకున్న జ్ఞానంతో దాంట్లో నుంచి మనం బయటపడతాం అన్నమాట. అట్లా ఎప్పుడైతే మనము ఈ అహంకారాన్ని వదులుకొని ధ్యానం చేస్తూ అందరి దగ్గర నుంచి జ్ఞానం తీసుకున్నప్పుడు ఏంటంటే శాకాహారాన్ని పాటిస్తూ ఆటోమేటిక్ గా మనకి అతీంద్రియ శక్తులు అనేవి వస్తాయి అన్నమాట. అతీంద్రియ శక్తులు అంటే మన పంచేంద్రియాలు ఉన్నాయి కదా, 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలతోటి మనం చూసేవి, వినేవి, మాట్లాడేవి ఇవన్నీ ఇంద్రియాలతో ఉన్నటువంటి శక్తులు. మరి ఈ ఇంద్రియాలకి అతీతంగా ఉండే వాటిని అతీంద్రియ శక్తులు అంటారనమాట. అంటే దూరంగా ఎక్కడో ఉన్నాయి మనం చూడటము, జరిగిపోయిన విషయాలు చూడటము, జరగబోయే విషయాలు చూడటము, మన కళ్ళెదురుగా ఉన్నాయి మనం అందరం చూస్తాము. అట్లా జరిగిపోయినవి, జరగబోయేవి, ఎక్కడో జరిగేవి అవి చూడటము, ఎక్కడో ఎవరో మాట్లాడుకున్న మాటలు మనకు తెలియటము, ఇలాంటివన్నీ కూడా అతీంద్రియ శక్తులు అంటారనమాట. ఈ మెడిటేషన్ చేసుకుంటూ నాలెడ్జ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈ అతీంద్రియ శక్తులన్నీ వస్తాయన్నమాట. అంటే సంకల్ప శక్తి, మనం ఏది మన నోటితోటి ఏది మాట్లాడితే అది జరగటము, మన మనసులో ఏది అనుకుంటే అది జరగటము, ఊహాశక్తి, మనం జరగబోయేది ఊహించటము, రేపు ఇది జరుగుతుందని మనకు ముందే తెలియటము, టెలిపతి, ఎక్కడంటే ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడుకున్నవి కనిపించటము, అక్కడన్నా జరిగేవి మనం చూడటము, ఇవన్నీ కూడా ఇలాంటి శక్తులన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట ధ్యానంలో. చక్కగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అయితే ఏంటంటే ఈ అతీంద్రియ శక్తులు వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడే వాళ్ళ ఆత్మ ప్రగతి పూర్తిగా కోల్పోతారనమాట. ఏదో కొన్ని తెలియంగలోనే నాకు రేపు జరగబోయే తెలిసిపోయినాయి, లేకపోతే నాకు వాళ్ళు కల్లో కనిపించి నాకేయో చెప్పారు, నాకేయో శక్తులు వచ్చేసినాయి అనేసి ధ్యాన సాధన అనేది ఆపేస్తారనమాట. మనం పురాణాల నుంచి చూసినా గాని చాలా మంది ఇట్లా శక్తులు వచ్చినప్పుడే వాళ్ళు ఆగిపోతారనమాట. ఆ మాయలో పడిపోతారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా వాళ్ళ శిష్యులను తయారు చేసుకొని వీళ్ళ సాధన అనేది మర్చిపోతారు. ఇంకా ఆ శిష్యులతోటి ఊరు ఊరు తిరగటము, మా గురువు గారికి అవి తెలుసు, జరగబోయే చెప్తారు అని మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకి అయ్యే మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అంటాము. ఇట్లా అతీంద్రియ శక్తుల రంగులను చాలా మంది ఆ స్థితిలో ఆగిపోతారనమాట. వాళ్ళ ప్రగతి ఆగిపోతుంది. కాబట్టి ఏంటంటే అతీంద్రియ శక్తులు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా వాటిని మనం మన సొంతానికి వాడకూడదు. ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళకి రేపు మీ ఇంట్లో ఏదన్నా జరగబోతుంది, మీకు పెళ్లి జరగబోతుందనో, మీ ఇంట్లో ఉద్యోగం రాబోతుందనో,
ఎవరికన్నా అపాయం జరగబోతుందని ఇట్లాంటి ఏమైనా తెలిసినా గానీ వాటిని మనము చెప్పటం అనేది అలవాటు చేసుకోకూడదు. అంటే డైరెక్ట్ గా అసలు చెప్పకూడదు మనకు తెలిసినా గానీ. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అతీంద్రియ శక్తుల్ని మన యొక్క ఆత్మ ప్రగతికి మాత్రమే ఉపయోగించుకోవాలి. లేదా సమాజం యొక్క ఆత్మ ప్రగతికి మాత్రమే ఉపయోగించుకోవాలి. నేనొకటి అనుకుంటే అది ఎట్లైనా జరిగిద్ది అని నాకు అనిపించినప్పుడు, నా సంకల్పానికి అంత శక్తి ఉంది అనుకున్నప్పుడు, నేనేంటి రేపు నాకు రూ. 1,00,000 వస్తే బాగుండు, లేదా నాకు ఉద్యోగం వస్తే బాగుండు, ఇవన్నీ అనుకోకూడదంట. అప్పుడు మనము ఒక మన ఊరికి ఒక పిరమిడ్ వస్తే బాగుండు, లేదా రేపు ఒక గురువు గారొచ్చి మనకి ఈ మన ఊర్లో క్లాస్ చెప్తే బాగుండు. అట్లా సమాజం యొక్క ఆత్మ ప్రగతికి కానీ, మన యొక్క ఆత్మ ప్రగతికి కానీ ఏదైతే ఉపయోగపడుతదో అలాంటి వాటికి ఈ అతీంద్రియ శక్తుల్ని మనం ఉపయోగించాలన్నమాట. అట్లా కాకుండా మనము ఆహ్, నేను నాకు నీకు రేపు జరగబోయేది ఏం జరగబోతుందో నాకు తెలుసు. నువ్వు నాకు డబ్బులివ్వు నేను నీకు చెప్తాను. ఇట్లాంటి పనులు చేస్తే వెంటనే ఆ శక్తులు పోవటమే కాదు, అవి మన నాశనానికి కూడా దారితీస్తాయన్నమాట. మనకి ఈ చిన్నప్పుడు మనం ఏంటంటే బాలనాగమ్మ కథ వినే ఉంటారు. మన జనరేషన్ వాళ్ళకే తెలుసు. ఇప్పుడోళ్ళకి తెలుసో లేదో నాకు తెలీదు. అందులో గూడా అంతే. అతనేంటంటే అతనికి కొన్ని అతీంద్రియ శక్తులొచ్చిన తర్వాత అంతా నేనే పరిపాలించాలి, రాజ్యం అంతా నాకే గావాలి, సంపదలన్నీ నాకే గావాలి. ఇట్లా ప్రతిదీ నాకే గావాలని ఆ అతీంద్రియ శక్తుల్ని దుర్వినియోగం చేసి అతను నష్టపోతాడనమాట. అదే విధంగా భస్మాసురుడు గూడా ధ్యానం చేస్తాడు. మరి భగవంతుడు కనిపించినప్పుడు లోక కళ్యాణానికి కావాల్సినవి కోరుకోకుండా నేను ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలనుకుంటారు. అయితే ఫస్ట్ అతనే భస్మం అయిపోతాడనమాట. అట్లా అతీంద్రియ శక్తులను ఎప్పుడూ గూడా సొంతానికి, సొంత లాభాలకి వాడుకోకుండా, దుర్వినియోగం చేసుకోకుండా, మనకైనా ఆత్మ ప్రగతికే వాడుకోవాలి. సమాజాన్ని యొక్క ఆత్మ ప్రగతికి మాత్రమే వాడాలనమాట. అప్పుడే మనము ధ్యానంలో ఇంకొక మెట్టు ముందుకెళ్ళి, మన ఆత్మ ప్రగతి ఇంకా కొంచెం ఉన్నతంగా తయారవుతుందనమాట. అట్లా కాకుండా మన సొంతానికి వాడుకుంటే, మళ్ళా అక్కడే మనం ఆగిపోవటమే గాకుండా, ఇంకా చాలా చాలా జన్మలెత్తాల్సొస్తది. ఈ అతీంద్రియ శక్తులను వాడుకొని మనం ఎదుటి వాళ్ళని ఉపయోగించుకున్నామంటే గనక, ఆ కర్మలు మనకి తోడయ్యి ఇంకా ఇంకా చాలా చాలా జన్మలెత్తి ఆత్మ ప్రగతి వెనక్కి వెళ్ళిపోతుందనమాట. కాబట్టి ధ్యానంలో గనక మనకు అతీంద్రియ శక్తులొస్తే వాటిని మనం ఎప్పుడు దుర్వినియోగం చేయకూడదనమాట. ఈ ధ్యానము, శాకాహారం వాళ్ళకి వచ్చినటువంటి అతీంద్రియ శక్తులు ఖచ్చితంగా వస్తాయి గాబట్టి, ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటే ఆత్మ ప్రగతి బాగుంటదనమాట. ఎప్పుడైతే ఈ అతీంద్రియ శక్తుల్ని మనము మన సొంత ప్రయోజనాల కోసము, వ్యక్తిగత ప్రయోజనాల కోసము, ఇతరులకి ఏదన్నా వాళ్ళకి చెప్తే మనకి డబ్బులిస్తారు. అట్లాగా కొంతమంది బయట బోర్డ్ పెట్టుకుంటారు. మీకు జరగబోయేవి మేము చెప్తాము ఇలాంటివన్నీ గూడా. అట్లాంటివి చేసినప్పుడల్లా గూడా వాళ్ళ కర్మల్లో వీళ్ళు దూరినట్లే అవుతది. అక్కడ ఆత్మ అనేది ప్రగతి నిరోధించబడుద్దనమాట. కాబట్టి అతీంద్రియ శక్తులను ఎప్పుడు గూడా దుర్వినియోగం చేయకూడదనమాట. ఈ అతీంద్రియ శక్తికి సంకల్ప శక్తి తోడైనప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. మొట్టమొదటి మా ధ్యానంలోకొచ్చిన కొత్తల్లో ఏంటంటే, మనం మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు వాళ్ళకి, వీళ్ళకి ఏదన్నా జరుగుతున్నట్లుగా అలాంటి కలలు రావటం గాని, అనుభవాలు రావటం గాని జరగటం అనేది సహజం. మన ఇంట్లో వాళ్ళకో, కుటుంబ సభ్యులకో, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకో. అట్లా ఎందుకు జరుగుద్దంటే, అప్పటికి మనము మన ఆత్మ గురించి ఎలాంటి ప్రణాళిక మనకొకటి ఏం లేదనమాట. ఒక విశ్వ ప్రణాళిక గాని ఏమీ లేదు. ధ్యానంలోకొచ్చిన కొత్త కాబట్టి. కాబట్టి అలాంటివి కనిపిస్తా ఉంటాయి. ఎప్పుడైతే అయి కనిపిచ్చి, ఇవాళ నా కల్లోకొచ్చింది రేపో, ఎల్లుండో జరిగింది. లేదు ఇవాళ నేను అనుకున్నది 2, 3 రోజుల్లో జరుగుతుంది అని తెలిసినప్పుడేంటంటే, మనం విశ్వ ప్రణాళిక అనేది పెట్టుకోవాలి. ఈ మనకొచ్చినటువంటి శక్తితోటి ఒక గొప్ప గొప్ప విషయాలు జరగాలనేటువంటి థాట్ మనం పెట్టుకోవాలనమాట. అప్పుడు ఇంకా ఇంకా మనకి మంచి జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే లాస్ట్‌దేంటంటే ఆధ్యాత్మిక బద్ధకం.
మనకి ఇప్పుడు ఈ భయాన్ని పోగొట్టుకున్నాము. అసంపూర్ణ జ్ఞానాన్ని పోగొట్టుకున్నాము. అందరి దగ్గర నుంచి జ్ఞానం తీసుకుంటున్నాము. అతీంద్రియ శక్తులొస్తే వాటిని గూడా జయించాము. వచ్చిన అతీంద్రియ శక్తులను గూడా లోక కళ్యాణానికి వాడుతున్నాము. మరి అన్నీ నేర్చుకున్న తర్వాత ఇంక మనకేమనిపిస్తదంటే ఆత్మ కూడా ఇప్పుడు చివరి చివరి జన్మలకొచ్చేస్తదనమాట. అది ఒక వృద్ధాత్మగా ఉంటుంది ఆ స్థితికి. అప్పుడు ఆత్మ ఏమనుకుంటుందంటే మనకి వాళ్ళ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే, ఇంకా ఏముందిలే మనం నేర్చుకునేది. మనము ఈ అప్పుడు వాళ్ళకేంటంటే సహజంగానే ప్రాపంచిక విషయాల పట్ల దేని మీద మోజుండదు. ఆహ్, ఎంతసేపటికి ధ్యానం చేసుకుందామా, జ్ఞానం తీసుకుందామా ఇట్లాగే ఉంటది. ఇవన్నీ తీసుకొని మాత్రమే ఇంకా నేర్చుకోవాల్సినంత నేర్చుకున్నాం గదా! ఇంకా ఏముందిలే మనం నేర్చుకోవాల్సింది. మనము మనకి ఈ మన కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనం ఇక్కడికి ఏం నేర్చుకోవాలనొస్తే అవి నేర్చుకుంటున్నాము. ఈ జరిగేదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. ఇంకిక్కడ మనం చేయాల్సిందేముంది కాబట్టి అంతా ఆహ్, డిజైన్ ప్రకారమే జరుగుతుంది గదా! అనే ఒక తెలియనటువంటి ఒక రకమైనటువంటి బద్ధకంలోకి వెళ్ళిపోతారంట ఆ టైంలో. అప్పుడు ఆధ్యాత్మిక ఇంకా మళ్ళా మెడిటేషన్ చేయాలనిపించకపోవటము, బుక్స్ చదవాలనిపించకపోవటము, అవన్నీ ఏమి అట్లా ఉంటదంట ఆ టైంలో. ఇంక ఏముందిలే ఎట్లా అన్ జరగాలనుంటే అలాగే జరుగుతుంది కాబట్టి అనేసి ఒక రకమైనటువంటి బద్ధకంలోకి, ఆధ్యాత్మిక బద్ధకంలోకి వెళ్తారంట. అట్లా వెళ్ళినప్పుడు గూడా మళ్ళా మన యొక్క ఆత్మ ప్రగతి కుంటుపడిపోతూ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే ఎప్పటికప్పుడే మళ్ళా మనల్ని ఉత్తేజితం చేసుకుంటూ ఇక్కడికి మనం భూమి మీదకొచ్చామంటే మనకేదో ఒక జీవిత ధ్యేయం ఉండే ఉంటుంది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా మనము ఆ ధ్యేయాన్ని పూర్తి చేయవలసిందేను. మనకి అప్పజెప్పిన మనం తెచ్చుకున్న పనిని మనం పూర్తి చేయాల్సిందేనని మళ్ళా మనకు మనమే మెడిటేషన్ చేసుకుంటూ, నాలెడ్జ్ తీసుకుంటూ, ఇతరులకి పంచుతూ ఉన్నప్పుడేంటంటే, ఆ బద్ధకం అనేది మనలోంచి పోతుందనమాట. అప్పుడైతే మనం ఈ విధంగా చేస్తూ ఉంటామో ఒక వ్యక్తి ఆగినప్పటికీ గూడా, సమాంతరంగా ప్రకృతి తన పని తాను చేసుకుని పోతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవాళ మనొక్కళ్ళం మెడిటేషన్ జేయలేదనో, లేతే మనం ఏదైనా క్లాస్ చెప్పలేదనో, మనం క్లాస్ వినటానికి రాలేదనో, ఇక్కడ ఏది ఆగిపోదు. మనం ఒక్కళ్ళం ఆగిపోయినా ప్రకృతిలో, ఈ విశ్వంలో ఎప్పుడు ఎక్కడ ఏది జరగాలో అది జరిగిపోతూనే ఉంటుందనమాట. ఏది ఎవరి కోసము ఆగదు. కాబట్టి మనము ఆహ్, ఏమ ఆ బద్ధకం అనేది వదులుకొని, మనకి ఏ పనైతే గనక మనం డిజైన్ చేసుకొని వచ్చామో, దానికోసం మనం ఖచ్చితంగా మన సమయాన్ని కేటాయించుకుంటూ ఉండాలనమాట. ఇంకా కొంతమందికేంటంటే ఇంకా ఈ భార్య, బిడ్డలు, ఈ కుటుంబము ఇవంతా మిథ్యేను. ఇవన్నీ మనకు బంధాలే తప్పించి ఏం లేదు. ఇంత తెలుసుకున్నాం గదా మనము. ఇంకా ఎందుకు ఈ కుటుంబం కోసం పాకులాడేది? హిమాలయాలకు వెళ్ళిపోతాము. ఏదన్నా ఆశ్రమాలకు వెళ్ళిపోదాము. అక్కడే మెడిటేషన్ జేసుకుందాము. ఇలాంటి ఆలోచనలు కూడా వస్తారనమాట. కానీ అట్లాగా ఒంటరిగా వెళ్ళిపోయి ఉండటం అనేదైతే కరెక్ట్ కాదంట. ఎప్పుడు గూడా సంసారంలోనే నిర్వాణం. నలుగురితోనే ఉండాలి. నలుగురితోటే జ్ఞానం నేర్చుకోవాలి. నలుగురి నుంచి అన్నీ నేర్చుకోవాలి. మరలా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ మన డ్యూటీని మనం చేయాలి. అప్పుడు మాత్రమే 100% మనము అన్ని దశల స్థాయిల్లోని గూడా ఆహ్, ఈ అవరోధాలన్నిటిని గూడా దాటుకొని బయటకొస్తామనమాట. మనకి మేడం ఈ ప్రారంభ దశలో ఏంటంటే, ఈ భయమనే నిరోధంలో ఉన్నవాళ్ళేంటంటే, ఆ భయం ఏ రకంగా ఉందని తెలిసినా గానీ, ఆ స్థితిలో ఏంటంటే, మట్టు లేని కుండ. అంటే ఒక కుండకి అడుగున బేస్ లేకపోతే, అందులో ఏం పోసినా గానీ వెంటనే మొత్తం కిందకి కారిపోతాయనమాట. అది ఆ స్థితిగా పేర్కొనవచ్చనమాట. మనం ఎప్పుడు భయంతో ఉంటే గనక. ఆ తర్వాత అసంపూర్ణ జ్ఞానం అయితే ఏంటంటే, ఆ ఒక కుండకి రంధ్రాలు పడినటువంటి చిల్లు కుండ కింద అప్పుడు మన స్థితిని లెక్కేసుకోవచ్చు. అప్పుడు గూడా మనం తీసుకున్నటువంటి జ్ఞానాన్ని అసంపూర్ణంగా తీసుకుంటాం గాబట్టి, వెళ్ళిపోతూనే ఉంటది. కాతే నిదానంగా వెళ్ళిపోతూ ఉంటుందనమాట. మనం తీసుకున్న జ్ఞానం ఏది కూడా మన దగ్గరుండదు. భయంతో ఉన్నప్పుడైతే
మన శక్తి మొత్తం భయాల్లోనే పోగొట్టుకుంటాము. కాబట్టి నిమిషాల మీదే తీసుకున్న శక్తి మొత్తం వృధా అయిపోతుందండి. అట్లాగా మనము ఈ అన్నిటిని దాటుకున్నప్పుడే ఒక నిండు కుండలాగా తీసుకున్న ఎనర్జీ మొత్తాన్ని మనలో మనం నిలుపుకొని ఈ ముముక్షు స్థితికి మనం చేరుకోగలుగుతాం అన్నమాట. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.